సామెతల గ్రంథం యొక్క రచయిత ఎవరు అనేది మనందరికీ బాగా తెలిసిందే. మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే వ్రాయబడింది. దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు అని రాయబడింది. సొలొమోను అనేక సామెతలను మాట్లాడుతూ వచ్చాడు. పలుమార్లు సామెతల గ్రంథంలో మనం చూసే మాట ఏంటి అని అంటే, సొలొమోను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాటను తరచుగా వాడుతూ వచ్చాడు. అదేంటంటే, నా కుమారుడా, మై సన్, మై సన్. హీబ్రూ కల్చర్లో మై సన్ అనే మాట అది సొంత కుమారుడికి వాడబడిన సందర్భం ఉంది. లేదా ఒక బోధకుడు, ఒక టీచర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కూడా మై సన్, నా కుమారుడా అనే పదం హెబ్రీ పద్ధతిలో వాడబడింది. అంత మాత్రమే కాదు కానీ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది. ఆ మాట నా కుమారుడా అనే మాట. మై సన్ అనే ఈ పదం గమనించినప్పుడు కేవలం సొంత కుమారునికి మాత్రమే కాదు కానీ విద్యార్థులకు, అంటే జ్ఞానము కలిగిన వారు తమ దగ్గర నేర్చుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కూడా నా కుమారుడు అని సంబోధించేవారు. అదేవిధంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ను కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఈ పదాన్ని వాడటం అనేది జరిగేది. అయితే ఈ 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే సొలొమోను పలు విషయాలను గురించి ప్రస్తావన చేస్తాడు. వాటిలో మొట్టమొదటిది ఫైనాన్షియల్ మ్యాటర్స్ని గురించి ప్రస్తావన చేస్తాడు. ఆర్థిక విషయాలను ఎలా జ్ఞానయుక్తంగా లీడ్ చేయాలి అనే విషయాలను గురించి తెలియజేస్తాడు. అది మొదటి భాగం, అదొకటి. రెండవది వర్క్ ఎథిక్స్ని గురించి మాట్లాడతాడు. పని దగ్గర పాటించవలసినటువంటి నైతిక విలువలను గురించి, వర్క్ ఎథిక్స్ని గురించి తెలియజేస్తాడు. తర్వాత సిన్ఫుల్ యాటిట్యూడ్స్ని గురించి మాట్లాడతాడు. పాప సంబంధమైనటువంటి దృక్పథాలను గురించి తెలియచేస్తాడు. తర్వాత 4వదిగా గుడ్ చాయిసెస్, మంచి నిర్ణయాలు, తీర్మానాలను గురించి కూడా ప్రస్తావన చేస్తాడు. చివరిగా 5వదిగా సెక్షువల్ ఇమ్మోరాలిటీని గురించి, లైంగిక పాపమును గురించి, అపవిత్రతను గురించి కూడా మాట్లాడతాడు. ఈ 6వ అధ్యాయంలో ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించి సొలొమోను భక్తుడు ఇందులో ప్రస్తావన చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే మనం కొన్ని వచనాలు చదవడం జరిగింది, వాటిని ధ్యానిస్తూ ఉన్నాం. వాటిలో 3వ మాటను ఇక ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. 3వది ఏంటి అని అంటే, చూడండి, నిరపరాధులను చంపు చేతులు. చెప్పండి ఒకసారి మాట, నిరపరాధులను చంపు చేతులు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇలా నిరపరాధులను చంపినటువంటి సందర్భాన్ని గురించి కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. అయితే ఈరోజు మనం అటువంటి పరిస్థితిలో ఉన్నామా, మనం అలా చంపుతున్నామా అని అంటే, మనము ఒక ఆయుధంతో ఒక వ్యక్తిని చంపడం లేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు ఒక విశ్వాసి ఏ విధమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉంటాడో, ఆ ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధముగా తాను చేస్తున్నది ఏంటో దాని గురించి కూడా ప్రస్తావన చేయడం అనేది జరుగుతుంది. గమనించండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి మాట, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. గమనించండి, ఇప్పుడు మనం ఎటువంటి ఆయుధాలని వాడటం లేదు, ఏ కత్తిని వాడటం లేదు, లేకపోతే ఇంక ఏ మారణ ఆయుధాన్ని వాడటం లేదు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది ఏంటి? ఎప్పుడైతే ద్వేషాన్ని కలిగి ఉంటామో ఆ ద్వేషం ఏం చేస్తుంది అని అంటే, ద్వేషించువాడు నరహంతకుడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఆలోచన ద్వారానే ఒక వ్యక్తిని ఏం చేస్తున్నామంటే చంపుతూ ఉన్నాం, నరహంతకుడిగా మారుతాం. అంటే దేవుని దృష్టిలో హత్య చేసిన వారిగా మారుతున్నాం. అటువంటి స్వభావం కలిగినటువంటి వారి జీవితాలకు ఏముండదంట, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ యోహాను భక్తుడు తను రాసినటువంటి ఆ పత్రికలో ఆ వ్యక్తులను ఉద్దేశించి, ఆ సంఘాన్ని ఉద్దేశించి తెలియచేస్తున్నటువంటి మాటలు, జాగ్రత్త, మీరు మీ ఆలోచనల్లో చేయుచున్నది ఏదో అది మిమ్మల్ని దేవుని ఎదుట ఎలా నిలబెడుతుంది అని అంటే, నిందతో నిలబెడుతుంది, అపరాధముతో నిలబెడుతుంది. అంటే మీ జీవితంలో ఈ ద్వేషము అనేది దేవుని దృష్టిలో అది నీవు నరహంతకునిగా కనపరుస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే
యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో గమనించినట్లయితే ఆయన చేసినటువంటి ప్రసంగం అంతా కూడా గమనించినట్లయితే దీనిని పోలే ఉంటుంది. అంటే మన జీవితాలలో కొన్నిసార్లు ఇటువంటి స్వభావాన్ని కలిగి ముందుకి నడుస్తూ ఉన్నాం, ద్వేషించటం. సో ఇది ఏ క్రియ? శరీర సంబంధమైన క్రియ, అపవాది సంబంధమైన క్రియ. సో ఈ క్రియలను కలిగి మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం ఏమో. ఒకసారి సంఘం పరిశీలన చేసుకోవాలి. నువ్వు లోక సంబంధంగా లోకం ఆలోచించినట్లుగా నరహంతకుడు అనంటే ఏదో వెపన్ తీసుకుని, ఏదో ఆయుధాన్ని తీసుకుని మరొక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా పొడిచి చంపడం, అది మాత్రమే మన ఆలోచనలో ఉంటుంది. కానీ బైబిల్ ఇస్తున్నటువంటి మరొక అర్థం మన జీవితాలను ప్రశ్నించుకునేటట్లుగా చేస్తుంది అన్న సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే బైబిల్ గ్రంథంలో ఇటువంటి వ్యక్తులు లేదా నిజముగానే ఇటువంటి నిరపరాధులను చంపు చేతులు కలిగినటువంటి వారిని గూర్చి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా వారిని గూర్చి రాస్తూ వచ్చింది. అంటే బైబిల్ గ్రంథంలో ఏది కూడా దాచిపెట్టడం లేదు, ప్రతిదీ కూడా తేటతల్లం చేసింది. దాని ద్వారా వచ్చినటువంటి పర్యవసాలను గూర్చి కూడా మనం వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోగలుగుతాం. సో మొట్టమొదటిగా గమనించినట్లయితే అటువంటి పరిస్థితి ఎవరు ఎదుర్కొన్నారు, ఆ పరిస్థితిలోంచి ఎవరు వెళ్ళారు, అటువంటి పనిని ఎవరు చేశారు అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆది కాండంలో మనం చూడగలుగుతాం. ఆది కాండం 4వ అధ్యాయము 10, 11, 12 వచనాలలో రాయబడినటువంటి మాటలో గమనించినట్లయితే ఇక్కడ కయ్యూను హేబేలును గుర్చినటువంటి సందర్భం రాయబడింది. హేబేలు విషయమై కయ్యూను చేసినటువంటి పని ఏంటి అంటే గమనించండి. 10, 11, 12 వచనాలు చదివితే అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుట నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. గమనించండి, ఇక్కడ హేబేలు చేసినటువంటి తప్పేంటి? హేబేలు ఏ తప్పు చేయలేదే. కయ్యూనుకు కష్టం కలిగించేటటువంటి పని హేబేలు ఏం చేయలేదే. హేబేలు చేసిందల్లా తాను నిశ్చయించుకున్న దాని కొలది, తాను తీర్మానించుకున్న కొలది, దేవునికి ఇవ్వాలి అనుకున్నది శ్రేష్టంగా తీసుకుని వచ్చాడంతే. కయ్యూనుకు ఏ నష్టం కలిగించలేదు, కయ్యూనికి ఏ బాధ కలిగించలేదు, కయ్యూని విషయమై ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తాను ఏది కూడా చేయలేదు. కానీ హేబేలు విషయమై కయ్యూను కలిగినటువంటి ఆలోచన, ఆ ఆలోచన ఎక్కడి వరకు తనను తీసుకుని వెళ్ళిందంటే ఇట్ గేవ్ ప్లేస్ టు యాంగర్. హేబేలు చేసినటువంటి పనిని గురించి ఆలోచించి ఆ తర్వాత తన యొక్క జీవితంలో మరలా దేవుని దగ్గరకు తీసుకురావాల్సిన సమయంలో, అర్పణ తీసుకురావాల్సిన సమయంలో శ్రేష్టంగా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉండవలసినటువంటి కయ్యూను, లేదా నేను కూడా నా తమ్ముని వల్ల అలా శ్రేష్టంగా దేవుడు అంగీకరించే యోగ్యమైనటువంటిది తీసుకురావాలి అనే ఆలోచన కలిగి ఉండవలసినటువంటి, లేదా ఆలోచనలోనికి రావాల్సినటువంటి కయ్యూను తన జీవితంలో ఆ ఆలోచనకు కాక దేనికి ఇస్తూ వచ్చాడు అంటే కోపానికి తావిస్తూ వచ్చాడు, జలసీకి తావిస్తూ వచ్చాడు, అసూయకు తావిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఈ కోపము, అసూయకు, పగ తీర్చుకోవాలి అన్న ఆలోచనలకు ఎప్పుడైతే వచ్చాడో, ద్వేషించడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో, హేట్రెడ్ ఎప్పుడైతే మొదలైందో, అప్పుడు తన జీవితంలో తను తీసుకున్నటువంటి ఒక ఆలోచన, ఒక నిర్ణయం ఏం చేసింది అంటే తన తమ్ముడైనటువంటి హేబేలును చంపేటట్లుగా చేసింది. గమనించండి, 17వ వచనంలో రాయబడిన మాట నిరపరాధులను చంపు చేతులు. దీని గురించి ఏం మాట్లాడుతున్నాడు? 16వ వచనంలో యెహోవాకు అసహ్యములైనవి అని మాట్లాడుతున్నాడు, ఆయనకు హేయములు అని కూడా మాట్లాడుతున్నాడు. అంటే కయ్యూను తన జీవితంలో చేసినటువంటి పెద్ద పొరపాటు ఏంటి అని అంటే నిరపరాధి అయినటువంటి హేబేలును చంపుట, తన తమ్ముడైనటువంటి హేబేలును నిర్దాక్షిణ్యంగా చంపడం. తనలో ఉన్నటువంటి ఆ పొరపాటును సరిచేసుకోకుండా కోపానికి తావిచ్చి, ద్వేషానికి తావిచ్చి, అసూయకు తావిచ్చి తన జీవితంలో ఒక పాపాన్ని చేసినట్లుగా దేవుని మాటలు మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో
దావీదు మరియు ఊరియాను గుర్చినటువంటి సందర్భం కూడా రాయబడింది. ఇది కూడా మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. గమనించండి, దేవునికి అసహ్యమైనటువంటి హేయమైనటువంటి కార్యములు చేసినటువంటి వారి విషయమై దేవుడు కరుణ కలిగిన వాడిగా లేడు, కానీ ఖచ్చితంగా కోపోద్రికుడై ఉన్నాడు. ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ కదా, ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్. దేవుడు దయగలిగిన వాడు అనేది ఎంత ఖచ్చితమో, ఆయన మాటను మీరినటువంటి వారి విషయమై ఆయన అంత కఠినంగా ఆయన జడ్జ్మెంట్ పాస్ చేసే విషయంలో ఏమాత్రం తడువు చేయలేదు అనేది కూడా అంతే వాస్తవం. అంటే ఒక తండ్రిగా క్రమశిక్షణలోనికి తీసుకురావడానికి, ఒక తండ్రిగా గద్దించడం విషయంలోనికి, ఒక తండ్రిగా ప్రేమించేటటువంటి మనస్సు ఏ విధంగా అయితే ఉంటుందో, ఈ రెండింటినీ ఆయన జీవితంలో లేకపోతే ఆయన క్యారెక్టర్లో మనం చూడగలుగుతాం. దావీదు చేసినటువంటి పని అదే. దావీదు తను ఏ ఊరియా భార్యనైతే పిలిపించుకున్నాడో ఆ ఊరియా భార్యను తన సొంతం చేసుకోవడానికి ఊరియాను ఏం చేస్తున్నాడు? చంపటానికి ఏమాత్రం వెనకాడటం లేదు. నిరపరాధి. ఊరియా తప్పేం చేయలేదు, ఊరియాలో తప్పేమీ లేదు. కానీ దావీదు మనస్సులో ఊరియాను చంపాలి అన్న ఆలోచన, తన చేతితోనే తన మరణ వార్తను తనకు తెలియకనే మోసుకుని పోయి యుద్ధభూమిలో అధికారికి ఇచ్చి ముందు వరుసలో నిలబెట్టమన్నటువంటి ఆ మాట ఎరుగని వాడై తన కర్తవ్యాన్ని తాను ఎంతో మంచి మనసుతో చేయటానికి అడుగు పెట్టినటువంటి వాడు ఊరియా. గమనించండి, దావీదు ఊరియా పట్ల చేసినటువంటి పని ఏంటి? నిరపరాధి యొక్క రక్తమును చిందిస్తూ ఉన్నాడు. నిరపరాధి యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. గమనించండి, ఇటువంటి హేయమైనటువంటి క్రియలు, ఇటువంటి హేయమైనటువంటి పనులు చేయటానికి ఇంత గొప్ప తలాంతు కలిగినటువంటి వాడు, ఇంత గొప్ప అభిషేకం కలిగినటువంటి దావీదు తన జీవితంలో ఈ నిర్ణయాలు, తన జీవితంలో తాను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎంత భయంకరమైనటువంటిగా ఉన్నాయి గమనించండి. నిరపరాధులను చంపు చేతులు కలిగి ఉన్నాడు దావీదు. గొప్ప గాయకుడే, గొప్ప రచయిత, గొప్ప విద్వాంస సంగీతకారుడు, గొప్ప తలాంతు కలిగినటువంటి వాడు, సుందరుడు. కానీ తన జీవితంలో ఒక బలహీనత మరొక వ్యక్తిని చంపడానికి తెగబడేటట్లుగా చేసింది దావీదు ఊరియాల యొక్క జీవితం. మూడవదిగా గమనించినట్టయితే బైబిల్ గ్రంథంలో మరొక సందర్భాన్ని గురించి కూడా మనం చూడవచ్చు. అదే ఆహాబు యెజెబెలు. ఆహాబు యెజెబెలును గురించి మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు మనం గమనించినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది. నీవు అతన్ని చూచి ఈలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చాను, నేను నీ మీదకి అపాయము రప్పించెదను, నీ సంతతి వారికి నాశనము చేతును. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునో లేకుండా పురుషులందరూ నిర్మూలము చేతును. 23వ వచనం, మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. గమనించండి, దేవాది దేవుడు ఆహాబు యెజెబెలు విషయమై ఇంత కఠినంగా మాట్లాడటానికి గల కారణం ఏంటి? ఆహాబు యెజెబెలులు నాబోతు అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపారు. ఆహాబు మూతి ముడుచుకుని కూర్చున్నాడని యెజెబెలు భార్య అయినటువంటి యెజెబెలు నాబోతు విషయమై చేసినటువంటి ప్రణాళిక, నాబోతును చంపాలి అని పనికి మాలినటువంటి ఇద్దరిని తీసుకుని వారు అబద్ధ సాక్ష్యము పలుకున్నట్లుగా చేస్తూ నాబోతుకు సంబంధమైనటువంటి నాబోతుదైనటువంటి ఆ భూమిని
తమ సొంతం చేసుకోవడానికి ఒక నిరపరాధి యొక్క రక్తమును చిందించినట్లుగా చూస్తూ ఉన్నాం. బట్ గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. గమనించండి, నిరపరాధుల యొక్క రక్తము చిందించబడిన ప్రతి సమయంలో ప్రభువు మాట్లాడుతూనే ఉన్నాడు. గమనించండి మాట, నిరపరాధుల యొక్క రక్తము చిందించబడుతున్న ప్రతిసారి ప్రభువు మాట్లాడుతూనే ఉన్నాడు. గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. కారణం, వాళ్ళలో ఏ తప్పిదము లేదు, వాళ్ళలో ఏ పాపం లేదు, వాళ్ళలో ఏ నింద లేదు. దేవుడు అసహ్యించుకునేటటువంటి చర్య, దేవుడు అసహ్యించుకునే కార్యం, దేవుడు అసహ్యించుకునే తలంపును వారు కలిగి ఉన్నారు. కాబట్టి అటువంటి చెడ్డ తలంపు కలిగి, ఆలోచన కలిగి పరుల్ని, జీవితాలను ఏమాత్రమునో కూడా జాలి లేకుండా చంపినటువంటి వారిని దేవుడు ఏమాత్రం ఉపేక్షించటం లేదు. గమనించండి దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. హేబేలును చంపినప్పుడు గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. ఊరియాని చంపినప్పుడు గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. నాబోతును చంపినప్పుడు గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నిరపరాధి యొక్క రక్తము ఏ స్థలమందు, ఏ దేశమందు, ఏ పట్టణమందు చిందించబడుతుందో ఆ స్థలములో దేవుని యొక్క మాట ఖచ్చితంగా విడుదలవుతుంది. నిరపరాధుల యొక్క రక్తము చిందించినటువంటి వారి విషయమై దేవుడు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. నిరపరాధుల యొక్క రక్తము చిందించబడినప్పుడు దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు. నాటి నుంచి నేటి వరకు భక్తిలో కొనసాగుతున్నటువంటి వారి విషయమై, దేవునిలో కొనసాగుతున్న వారి విషయమై, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానించుకున్న వారి విషయమై, దేవుని సువార్తను ప్రకటించిన వారి విషయమై, దేవుని మాటలు ప్రకటించిన వారి విషయమై ప్రతికూల ఆలోచన చేసి, పగబట్టి, దుర్యోలోచనలు చేసి ఏ సువార్తికుని యొక్క రక్తాన్ని చిందించారో, ఏ క్రైస్తవుని యొక్క రక్తాన్ని చిందించారో, ఏ క్రైస్తవుని హతమార్చారో, ఎక్కడైతే ఏ నిందారహితుని యొక్క రక్తము చిందించబడిందో, దేవుని రక్తములో కడగబడినటువంటి వ్యక్తి యొక్క రక్తము చిందించబడిందో, ఆ నిరపరాధి యొక్క రక్తము విషయమై దేవుడు ఖచ్చితంగా ఆయన తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. కయ్యూరుని విడిచిపెట్టలేదు దేవుడు, దావీదుని విడిచిపెట్టలేదు దేవుడు, ఆహాబును విడిచిపెట్టలేదు దేవుడు, యెజబెలును అంతకంటే విడిచిపెట్టలేదు దేవుడు. నిరపరాధుల రక్తం ఎక్కడైతే చిందించబడుతుందో దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినటువంటి వారి విషయమై దేవుడు నిశ్చయముగా కళ్ళెర్రజేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, గడిచిన కొన్ని మాసాల క్రితం జరిగినటువంటి సంఘటన మాత్రమే కాదు, మొదటి శతాబ్దం నుంచి నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి, ప్రవీణ్ పగడాల గారి వరకు జరిగినటువంటి సందర్భాలలో ఏ నిందారహితుని యొక్క, ఏ నిరపరాధి యొక్క రక్తము చిందించబడిందో ఆ ప్రాంతాలు, ఆ వ్యక్తుల విషయమై దేవుడు ఖచ్చితంగా పగ తీర్చుకునేవాడై ఉన్నాడు. హీ విల్ నాట్ బి సైలెంట్. హీ విల్ నాట్ బి సైలెంట్. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నాడు. బట్ గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. హీ విల్ డూ ఆర్ హీ విల్ టేక్ హిస్ రివెంజ్ ఆన్ హిస్ టైమ్. ఆయన ఖచ్చితంగా తన భక్తులను తాకిన వారిని, నిరపరాధులను తాకిన వారిని, నిరపరాధుల యొక్క జీవితాలలో, కుటుంబాల్లో శోకాన్ని, క్షోభను, కన్నిటిని, వేదనను మిగిల్చిన వారి విషయమై దేవుడు చూస్తూ ఊరకుండే దేవుడు కాదు. కయ్యూనికి ఏ గతి పట్టింది? దావీదు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి వెళ్ళాడు. ఆ తర్వాత ఆహాబు, యెజబెలు ఏ దుర్గతి స్థితులనికి వెళ్ళారు. కుక్కలు రక్తమును నాకే, కుక్కలు తినివేసే పరిస్థితి దేవుడు వారి జీవితాల పట్ల ఆదేశించాడు అని అంటే నిరపరాధుల విషయమై ఆయన ఎంత హృదయాన్ని కలిగి ఉన్నాడో, ఆయన ఎంత రోషము కలిగిన వాడుగా ఉన్నాడో, వారి విషయమై ఆయన ఎంత పార్షియల్గా కనిపిస్తున్నాడో గమనించు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇది శారీరకంగా దాడి చేసిన వారి విషయమే అలా ఉంటే,
ఆత్మ సంబంధంగా మొదటి యోహాను పత్రిక మనం చదివినట్లుగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో తమ సహోదరుని ద్వేషించువాడు ఏమవుతాడంట? నరహంతకుడు అని తెలియచేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మనం ఏ విషయాలను బట్టి ద్వేషిస్తూ ఉన్నాం, ఏ విషయాలను బట్టి ద్వేషిస్తూ ఉన్నాం, ఆ ద్వేషం మనము నిత్య జీవములోనికి ప్రవేశించకుండా అడ్డుపడుతుంది. నిత్య జీవం ఉండదు అని తెలియచేయబడుతుంది. అంటే ఎరిగి దేవుని యొక్క కృపను మనం కోల్పోతున్నాం. ఎరిగి నిత్య జీవాన్ని కోల్పోతూ ఉన్నాం. తెలిసి ఇంకా అదే ద్వేషంలో ఉంటాం, అదే శరీర క్రియలో ఉంటాం, అదే ద్వేషాన్ని ఇంకా రగుల్చుకుంటూ, అదే కోపాన్ని ఇంకా రగుల్చుకుంటూ ఇంకా ద్వేషిస్తూ ఉన్నావంటే నీ ద్వేషం దేవుడు చూస్తున్నాడు, నీ మనస్సును దేవుడు చూస్తూ ఉన్నాడు. అంటే దేవునికి అసహ్యమైన హేయమైన క్రియలో నువ్వు ఇంకా కొనసాగుతూ ఉన్నావు. ప్రార్థనే చేస్తున్నావు, వాక్య ధ్యానమే జరుగుతుంది, భక్తి సాగుతూ ఉంది, ఉపవాస ప్రార్థనే సాగుతుంది. కానీ మరొక వైపు ఆ సహోదరుని ద్వేషిస్తూ, ఈ సహోదరిని ద్వేషిస్తూ, సంఘములో మరొక సహోదరుడు అంటే ప్రేమ లేదు, ద్వేషం. సంఘంలో మరొక సహోదరి అంటే ప్రేమ లేదు, ద్వేషం. ద్వేషించుకుంటూ వందనాలు చెప్పి, ద్వేషించుకుంటూ చిరునవ్వులు నవ్వుకుంటూ, ద్వేషాన్ని కలిగి ప్రభువులలో పాలు పొందుతూ, ద్వేషాన్ని కలిగి నీవు కొనసాగుతూ ఉన్నట్లయితే ఇది అనుకూల దినం. దేవుని సన్నిధిలో ఈ స్వభావంలో నుండి బయటికి రావాలని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇది అనుకూలమైన సమయం. కారణం, నిత్య జీవం ఉండదు కదా. ఎంతగా ప్రయాసపడుతూ, ఎంతగా దేవుని వెంబడిస్తూ నీవు చేరవలసినటువంటి గమ్యస్థానం నిత్య జీవంలోనికి, ప్రభు యొద్దకు నువ్వు చేరకుండా నిన్ను చేసేటటువంటి ఈ క్రియ నీ జీవితాన్ని ఇంకా నువ్వు కలిగి ముందుకు కొనసాగడం కంటే ఈ క్రియను జయించి నీవు ముందుకు కొనసాగాలి. ఆమేన్. మరొక వ్యక్తి కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి పేరు మనష్షే. ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పని చేశాడు మనష్షే. ఇప్పటికీ క్రైస్తవులు చేస్తున్నటువంటి కొన్ని పనులు ఇవే. చూడండి, 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడుతనము నడిచి యూదా వారి పాపముల్లో దింపినది గాక, వారిని పాపములో దింపినది కాక, యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. రాజైన మనష్షే చేసినటువంటి పని, దేవుని ప్రజలను, యూదా వారిని పాపములో దింపాడు ఒకటి. తర్వాత యెరూషలేము ఈ కొన నుండి ఆ కొన వరకు ఎవరి రక్తం అంట? నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించాడు. దేవునికి హేయమైన చర్య. ఆమేన్. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన ధోరణిలో నుంచి బయటికి రావాల్సి ఉంది. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దాం. ఐగుప్తీయులను, ఎదోమీయులను యూదా వారి మీద బలాత్కారము చేసి తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి కనుక ఐగుప్తు దేశము పాడగును, ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును. ఎందుకు ఐగుప్తు, ఎదోము ఎందుకు ఆ స్థితిలోనికి ఎందుకు వెళుతుంది? యూదా వారి మీద బలాత్కారము చేసి తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి. మళ్ళా చెప్తున్నాను, ఈ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాను. గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. చెప్పండి మాట, చెప్పండి, మరొకసారి చెప్పండి మాట. మీ ప్రక్కన వరద చెప్పండి మాట. దేవుడు మౌనంగా లేడని చెప్పండి. నిరపరాధుల విషయమై జరిగిన కీడు విషయమై ఆయన మౌనంగా లేడు, ఉండడు. ఈరోజు నీవు కలిగి ఉండవలసిన నిరీక్షణ ఒకటే. నిరపరాధి రక్తము చిందించబడిందా? ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తులు
విషయమై ఊరక ఉండే దేవుడు కాదు. హల్లెలూయా. గమనించండి, ఈ చదవబడినటువంటి వచనంలో గనుక ఐగుప్తు దేశము పాడగును. ఎందుకు? యూదా వారి మీద బలాత్కారము చేసి నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగు చేశారు. ఏదోము వారిని కూడా ఆయన విడిచిపెట్టడం లేదు. కారణం, యూదా వారి మీద బలాత్కారం చేసి తమ దేశంలో నిర్దోషులకు యూదా వారికి ప్రాణహాని కలుగు చేశారు. మిమ్మల్ని ముట్టినవాడు ఎవరిని ముట్టినట్టు? ముట్టినట్టు దేవుని కనుగొట్టిన ముట్టినట్టు. నీవు దేవుని సంబంధిగా ఉంటే, రక్తంలో కడగబడిన వ్యక్తిగా ఉంటే, నీవు నిరపరాధిగా ఉంటే, నిందారహితుడిగానే ఉంటే, నిన్ను తాకినటువంటి వారిని, నీవు నష్టం కలిగి చేసిన వారిని ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. ఆమేన్. ఈ మాటలన్నీ, వాక్య భాగాలన్నీ చదువుతున్నప్పుడు ఒక ధైర్యం కలుగుతుంది, ఒక నిశ్చయత కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నాడు, ఒక ధైర్యం కలుగుతుంది, ఒక నిశ్చయత కలుగుతుంది. ఆ ధైర్యం, ఆ నిశ్చయత ఏంటి అని అంటే, దేవుని సంబంధిని, రక్తమును ఒలికించిన వారిని దేవుడు మరి కఠినంగా వారి మీద పగ తీర్చుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్న జాగ్రత్త వినండి. ఇంకెప్పుడు అనే ఆలోచన కాదు, దేవుడు చేతిలో వారు ఉన్నారు. దేవుని చేతిలో వారు ఉన్నారు. ఇంకెప్పుడు అనే ఆలోచన ప్రక్కన పెట్టు. దేవుడు వారి విషయమై చేయబోతున్నటువంటి కార్యాన్ని చూడబోతూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక లేఖన భాగాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7, 8 వచనాలు. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. శాంతవర్తమానము వారు ఎరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడును శాంతి నొందడు. ఈ మాటలన్నిటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మీద ఆధారపడదాం. రెండవదిగా, ఆత్మ సంబంధంగా మన జీవితాలలో ఉన్నటువంటి ద్వేషాన్ని ప్రభు దగ్గర విడిచిపెడదాం. విడిచిపెట్టడానికి త్వరపడదాం. విడిచిపెట్టినప్పుడు నెమ్మదిని పొందుకుంటాం, విడిచిపెట్టినప్పుడు సమాధానాన్ని పొందుకుంటాం, విడిచిపెట్టినప్పుడు నిత్య జీవము ఉంటుంది, విడిచిపెట్టినప్పుడు నిత్య జీవానికి నువ్వు పాత్రలు అవుతావు. ఈరోజు మన జీవితాలలో దేవుని దగ్గరకు రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా అడ్డగిస్తున్నటువంటి ఆ ద్వేషము అనేది మన జీవితాల నుంచి తొలగించుకోవడానికి ప్రభు ఇస్తున్నటువంటి అవకాశం, మాట్లాడుతున్నటువంటి మాట గమనించు. సరి చేసుకోవడానికి ఈ దినము దేవుడు ఇస్తున్నటువంటి అవకాశం. ఆమేన్. 4వ విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. దుర్యోచనలు యోచించు హృదయమును అని మాట్లాడుతున్నాడు. ఏ హృదయం అంట? దుర్యోచనలు అంటే దురాలోచనలు. ఏ ఆలోచనలో? దురాలోచనలు. దీనికి కూడా ఇందాక చెప్పినటువంటి సందర్భాలన్నీ కూడా వర్తించినట్లయితే, మరలా ఎగ్జాంపుల్గా తీసుకుంటే గనక, కయ్యూను చేసింది దురాలోచనే, దావీదు చేసింది దురాలోచనే, ఆహాబు చేసింది దురాలోచనే, యెజబెలు చేసింది దురాలోచనే. అవునా? సంసోను చేసింది దురాలోచనే, మనష్షే చేసింది దురాలోచనే. ఈ దుర్యోచనలు యోచించు హృదయము దేవునికి అసహ్యము అని రాయబడుతోంది. మార్టిన్ లూథర్ ఒక చక్కటి స్టేట్మెంట్ తెలియచేస్తాడు. మార్టిన్ లూథర్ అందరికి తెలుసు కదా, వినే ఉంటారు పేర్లు. మార్టిన్ లూథర్ ఒక మాట అన్నాడు, యూ కెనాట్ స్టాప్ ద బర్డ్స్ ఫ్రమ్ ఫ్లయింగ్ ఓవర్ యువర్ హెడ్, బట్ యూ కెన్ కీప్ దెమ్ ఫ్రమ్ బిల్డింగ్ ఎ నెస్ట్ ఇన్ యువర్ హెయిర్ అని అంటాడు మార్టిన్ లూథర్. అంటే నీ తలపై నుండి పక్షులు ఎగరటం నువ్వు ఆపలేవు, అయితే నువ్వు ఏం చేయొచ్చు? బట్ యూ కెన్ కీప్ దెమ్ ఫ్రమ్ బిల్డింగ్ ఎ నెస్ట్ ఇన్ యువర్ హెయిర్. నీ వెంట్రుకలలో గూడు కట్టకుండా నీవు ఆపొచ్చు అనే మాటను తెలియజేస్తున్నాడు. నిజమే, ఈ దురాలోచనలు క్రియారూపకంగా మారకముందు, క్రియారూపకంగా ఒక విషయం వచ్చింది అని అంటే అది మొదట ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆలోచనలో ప్రారంభమవుతుంది. ఆలోచన ఏం చేస్తుంది? పరిపక్వమై పాపమును కంటుంది, పరిపక్వమై క్రియారూపకంగా మారుతుంది.
అంటే ఒకేసారి క్రియ అనేది బయటికి రాదు. క్రియ ఎప్పుడు వస్తుంది? ఆలోచించి 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 దానికి కొద్దిగా ఆహారం పెట్టి ఆ ఆలోచన, దురాలోచన చివరికి క్రియారూపకంగా బయటకు వస్తుంది. సో ఇప్పుడు మార్టిన్ లూథర్ అంటున్న మాట ఏంటి అని అంటే, ఆలోచనలు రాకుండా ఉండవు, దురాలోచనలు రాకుండా ఉండవు, ఖచ్చితంగా వస్తాయి. అయితే అవి నీ మనసులో గూడు కట్టకుండా, ఇల్లు కట్టకుండా, నివాస స్థానము కాకుండా, చేసుకోకుండా అయితే నువ్వు చేయగలుగుతావు అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆలోచనలు తారసపడతాయి, ఎదురవుతాయి ఖచ్చితంగా. అది ఎంతటి భక్తిపరుడైనా పడే పరిస్థితులు ఉంటుంది, ధనం దగ్గర పడే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ఒక స్త్రీకి పడకపోయినా, లేదా ఒక పురుషుడికి పడకపోయినా, ధనము దగ్గర, పేరు దగ్గర ఇట్టే పడిపోయే పరిస్థితులు ఉంటాయి. అంటే ఆ దురాలోచన ఏం చేస్తుంది అని అంటే, నీవు ఆ క్రియను చేసేటట్లుగా నేను నడిపిస్తుంది. అందుకే ఆ ఆలోచన నీ మనస్సులో గూడు కట్టకుండా అది చేసుకోవచ్చు అని అంటున్నాడు. అంటే ఇది ఎవరికి సాధ్యం, లేకపోతే ఇది ఎవరి దగ్గర ఉంది ఆప్షన్? ఎవరి దగ్గర ఉంది ఆప్షన్ అంటే నా దగ్గరే ఉంది. ఎవరి దగ్గర ఉంది చెప్పండి? ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర. దాన్ని ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే తీసేయాలా? దాన్ని పెంచి పోషించాలా లేకపోతే దాన్ని తరిమివేయాలా, తీసివేయాలా? అంటే నిర్ణయం అనేది మన దగ్గరే ఉంది. అందుకని మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఏంటంటే, దుర్యోచనలకు స్థానం ఇచ్చి క్రియారూపకంగా అది బయటకు కనిపించి నలుగురిలో అవమానాలు పాలవడం కంటే ఖచ్చితంగా వస్తాయి, కాదంటం లేదు, ఖచ్చితంగా వస్తాయి. అయితే ఆ ఆలోచనను మనము జయించటానికి దేవుని యొక్క కృప, దేవుని సహాయం తీసుకోవాలి. ఆమేన్. గమనించండి, యేసు ప్రభు కూడా శోధన ఎదురైందా లేదా? అవునా? ఎదురైంది. అయితే ఆ శోధనలో నిలవలేదు, కానీ శోధనను వాక్యముతో త్రిప్పికొడుతూ వచ్చాడు. కానీ ఖచ్చితంగా శోధన అనేది, దుర్యోచనలు అనేవి ఎదురవుతాయి, ఎదురు చేస్తాడు అపవాది. లోకం యొక్క ప్రభావం అలాగే ఉంటుంది కాబట్టి దుర్యోచనలు ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి. అందుకే అంటాడు కదా, ఎవరు తప్పక తొట్టిల్లుదురు అని కూడా అంటాడు. అంటే పరిస్థితులు ఎదురవుతాయి, నిలబడాలా లేదా అనేది ఒక వ్యక్తి యొక్క తీర్మానము, ఒక వ్యక్తి యొక్క తీర్మానము. కాబట్టి ఈ దుర్యోచనల విషయమై మార్టిన్ లూథర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ నిజంగా మన హృదయాలలో ఎప్పుడు ఉండాలి. ఇంతకంటే ప్రాముఖ్యం మార్టిన్ లూథర్ చెప్పిన దానికంటే ఇంకా ప్రాముఖ్యం సొలొమోను చెప్పినటువంటి మాట ఇంకా ప్రాముఖ్యమైనవి. ఏమంటున్నాడు? దుర్యోచనలు యోచించు హృదయము దేవునికి హేయములు, అసహ్యమైనవి. ఈ హృదయాన్ని గురించి ఇర్మియా భక్తుడి ద్వారా మాట్లాడినటువంటి మాట, ఒక చక్కటి మాట ఉంది. ఏంటది? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? మత్తయి సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలలో ఈ హృదయముల నుండి వచ్చేవి ఏంటో ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యము, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. గమనించండి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అని అంటే, ఇవన్నీ కూడా దురాలోచనల క్రిందకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? దురాలోచనల క్రిందకి వస్తున్నాయి. ఈ దురాలోచనలు క్రియారూపకంగా మారుతాయి. అలా గమనించండి, దురాలోచనలు ఎలా మారుతున్నాయి? క్రియారూపకంగా మారుతున్నాయి. కాబట్టి దేవునికి అసహ్యమైనటువంటి ఈ దురాలోచన విషయమై జాగ్రత్త పడాలి. ఈ దురాలోచనల విషయమై ప్రారంభంలోనే వాటిని జయించడానికి దేవుని యొక్క కృప కొరకు ప్రార్థించాలి. ఆమేన్.